హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు సోషల్లో ఫస్ట్ టాపిక్ అయిన ఇండియా రిలీఫ్ ఫీచర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో లెట్ us బిగిన్ అవర్ ఎపిసోడ్. రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, హిమాలయాస్, గ్యాంగటిక్ ప్లేన్ ఇలా అన్నీ ఉంటాయి కదా. అంటే ఇండియాలో మెయిన్ ప్లేన్స్ హిమాలయాస్ ఇలాంటివి అనమాట. సో ఇండియాలోనే అది బాగా డెవలప్ అవ్వడానికి కానీ అగ్రికల్చర్ కానీ బాగా యూజ్ అయ్యే ఫీచర్స్ అనమాట. సో అలా నెక్స్ట్ మనం చూస్తే ఇండియా అనేది ఎలా ఫామ్ అయింది, అసలు ఇది పెనిన్సులర్ స్టేట్లో ఎలా ఉంది, అన్ని కాంటినెంట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, దాని లొకేషన్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, అసలు టైం సెన్స్ ఎలా వచ్చింది, అసలు ఒక్కొక్క లాటిట్యూడ్ దగ్గర ఒక్కొక్క టైం మెయింటైన్ చేస్తూ ఉంటుంది కదా. సో మొత్తం ఇండియాలో ఒకే టైం అనేది ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటుంది, వేరే కంట్రీస్లో టైం ఎందుకు చేంజ్ అవుతూ ఉంటుంది, అసలు ఇండియా అనేది ఎలా ఫామ్ అయింది, అలాగే మేజర్ రిలీఫ్ ఫీచర్స్లో ఉన్న హిమాలయాస్, ఇండో గ్యాంగటిక్ ప్లేన్, పెనిన్సులర్ ప్లాట్యూ, కోస్టల్ ప్లేన్స్, డెసర్ట్, ఐలాండ్స్, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో క్లైమాటిక్ కండిషన్స్ అనేవి చాలా బాగా ఉంటాయన్నమాట. ఎందుకంటే అక్కడ వెజిటేషన్ అంటే మనం ఏ ప్లాంట్ వేసినా కానీ చాలా ఈజీగా గ్రో అవుతూ ఉంటుంది. ఆ సాయిల్ గుణం అలాంటిది అనమాట. ఎందుకంటే ఇక్కడ వాటర్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండడంతో పాటు ఆ సాయిల్ మీద ఎన్నో ఇయర్స్ నుండి ఎన్నో వాటర్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. అంటే మంచి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, అల్యూవియల్ సాయిల్స్ అయినందువల్ల అక్కడ ప్లాంట్స్ అనేవి బాగా పండుతూ ఉంటాయి. సో ఇది అగ్రికల్చర్కి ఎంతో యూజ్ అవుతూ ఉంటుంది. సో మొత్తానికి ఎన్నో క్రాప్స్ని మనం పంట వేస్తూ ఎంతో లాభాన్ని కూడా తెచ్చిపెడుతూ ఉంటాం. అలాగే ఇండియా అనేది పెనిన్సులర్ కంట్రీ అవ్వడం వలన 3 sides అనేవి వాటర్గా స్టోర్ అయి ఉంటాయి. ఈ 3 sides వాటర్ ఉంటాయి కాబట్టి అక్కడ లైఫ్ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్ కానీ ఏవైనా అక్కడ జీవిస్తూ ఉంటాయి. సో వాటి ద్వారా కూడా మనం ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతూ ఉంటాం. అంటే ఫిషెస్ వల్ల మనకు ఒక ఫుడ్ ఐటమ్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఈ వాటర్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా చాలా చీప్గా వెళ్ళిపోతూ ఉంటాం. సో ఎయిర్వేస్లో కన్నా వాటర్ వేస్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది చీప్గా ఉంటుంది. సో ఇలా కూడా యూజ్ అవుతూ ఉంటుంది. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వీటి గురించి మనం ముందే విని ఉంటాం. లాటిట్యూడ్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్లేస్ లొకేషన్. అంటే పలానా కంట్రీ అనేది ఈ లొకేషన్స్ మధ్యలో ఉంటుంది అని చెప్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చూస్తే 37°.6 నార్త్, అలాగే 8°4' సౌత్, అలాగే 97°25' ఈస్ట్, అలాగే 68°7' అనేది వెస్ట్. సో ఇవన్నీ లాటిట్యూడ్స్ అనమాట. 37°6' నార్త్ లాటిట్యూడ్, సౌత్ లాటిట్యూడ్, సౌత్ ఈస్ట్ లాటిట్యూడ్, ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ ఫామ్ అయి ఉంటాయి. ఇది లొకేషన్ని తెలుపుతూ ఉంటుంది. ఇప్పుడు లాంగిట్యూడ్, ఇది టైంని తెలుపుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పాయింట్ దగ్గర టైం అనేది ఒక్కొక్క విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. టైం అనేది సన్ని ఆధారంగా సృష్టించబడింది అని మనకు తెలుసు. సో ఇది ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఆ సైడు ఫస్ట్ సూర్యుడు వెలుగుతాడు కాబట్టి ఫస్ట్ డే అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అని మనందరికీ తెలుసు. కానీ ఈ సైడ్ గుజరాత్ సైడ్ ఆ సైడ్ చూస్తే అక్కడున్న టైం ఇక్కడున్న టైం సేమ్ ఉంటుంది. అలాగే పక్కనున్న పాకిస్తాన్ అలాంటి కంట్రీస్లో చూస్తే టైం అనేది కాస్త చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కు సేమ్ టైం అనేది మెయింటైన్ చేయాలి, లేకపోతే కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రజల్లో. ఆ స్టేట్లో టైం ఇలా ఉంటుంది, ఈ స్టేట్లో ఇలా ఉంటుంది, పక్క ఊరికి మన ఊరికి కూడా ఇంత టైం గ్యాప్ ఉంటుంది, ఈ కాలనీకి ఆ కాలనీకి కూడా టైం గ్యాప్ ఉంటుంది అని. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే టోటల్ కంట్రీకి స్టాండర్డ్స్ టైం అనేది స్టాండర్డ్ మెజర్మెంట్ ఇస్తుంది అనమాట. అంటే ఇండియా మొత్తానికి 7:30 అవుతుంది. అంటే ప్రతి స్టేట్లో, ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి కాలనీలో, ప్రతి వ్యక్తికి ఆ టైంకి 7:30 అతని వాచ్లో అలా అన్నమాట. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ రాకుండా ఇలా లాటిట్యూడ్స్ ఆధారంగా మొత్తం టైం అనేది కనుక్కుంటారు. ఇది స్టాండర్డ్ మెజర్మెంట్ తీసుకుంటారు. ప్రతి పొజిషన్లో ఒక్కొక్క టైం చూపించినా కానీ ఇండియాకి మొత్తం స్టాండర్డ్ పొజిషన్ని తీసుకుంటారు. అదే 82°37' ఈస్ట్ లాంగిట్యూడ్. ఈ లాంగిట్యూడ్ మనం అంచనా వేసుకునే టైం మొత్తం క్యాల్కులేట్ చేస్తాం. ఆ లాంగిట్యూడ్ వెళ్ళే లైన్ పాస్ అయ్యే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ టైంనే మనం మొత్తం ఇండియా ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. దీన్నే ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారు. ఇది 5.5 hours అహెడ్ ఫ్రమ్ గ్రీన్విచ్ మీన్ టైం. అంటే గ్రీన్విచ్ మీన్ టైం ఏదైతే ఉంటుందో దానికి 5.5 hours ప్లస్ ఉంటుంది అనమాట. అంటే అక్కడ 4 అయిందనుకో, ఇక్కడ 9:30 ఉంటుంది. అలా ఈ లాంగిట్యూడ్ మనం ఏదైతే చెప్పుకున్నామో 82°30' అనేది అది అలహాబాద్ అనే స్టేట్ గుండా పాస్ అవుతూ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అలహాబాద్ అనే స్టేట్లో టైం అనేది ఆ లాంగిట్యూడ్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాన్నే ఇండియా మొత్తం ఫాలో అవుతూ ఉంటారు. ఇండియా అనేది టాప్ టు బాటమ్ 3214 kilometers ఉంటుందన్నమాట. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో టాప్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ నుండి లీస్ట్ పాయింట్ అంటే కన్యాకుమారిలో లాస్ట్ ఏ పాయింట్తో అయితే ఎండ్ అవుతుందో ఆ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 3214 kilometers అనమాట. అలాగే ఇక్కడ వెస్ట్ నుండి ఈస్ట్ అది వచ్చేసి 2933. సో ఇది ఇండియా ఒక లెంత్. అలాగే ఇటు సైడ్ చూస్తే 2933 kilometers. సరే, ఇప్పుడు ఇండియన్ కంట్రీ ఎలా ఫామ్ అయిందో మనం తెలుసుకుందాం. హిమాలయాస్ కూడా ఎలా ఫామ్ అయినాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు రెండు కాంటినెంట్స్. అదే గాండ్వానా, లారెన్షియా అనేది నార్త్ సైడ్ ఉంటుంది, గాండ్వానా అనేది సౌత్ సైడ్ ఉంటుంది. అంటే సింపుల్గా రెండే ఉంటాయి, ఒకటి నార్త్ సైడ్ ఒకటి సౌత్ సైడ్. అవి ఎలా ఫామ్ అయినాయంటే ఆ ల్యాండ్స్ కూడా వెదరింగ్ వల్ల, ఎరోషన్ వల్ల, డీకంపోజిషన్ ఆఫ్ రాక్స్ ఇలాంటివన్నీ కలిసి ఒక ల్యాండ్ అనేది ఫామ్ అయింది. కొన్ని రోజులకు ఏమైందంటే ఆ ల్యాండ్స్ అనేవి మూవ్ అయ్యాయి. అప్పుడు మూవ్ అయ్యే టైంలో అవి స్ప్లిట్ అయినాయి. ఇప్పుడు గాండ్వానా ల్యాండ్ ఏదైతే ఉందో అందులో ఇండియా ఉంది. మొత్తానికి అవి భాగాలుగా చెందినాయి. ఒకటి ఇండియాగా, ఒకటి ఆఫ్రికాగా, ఒకటి సౌత్ అమెరికాగా, ఇలా గాండ్వానా ల్యాండ్స్ అనేవి స్ప్లిట్ అయినాయి. ఆ స్ప్లిట్ అయిన ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో మన ఇండియన్ పెనిన్సులర్ ప్లాట్యూ ఏదైతే ఉందో అది నార్త్ సైడ్ ఉన్న అంగారా ల్యాండ్ సైడ్కి వెళ్ళిపోయింది. మెల్లంగా స్లైట్ అవుతూ ఇయర్ బై ఇయర్ అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మూవ్ అవుతూ పైన లారెన్షియాలో కూడా ఇలాగే డివైడ్ అయినాయి. అక్కడ యూరప్ సైడ్ ఉంటుంది కదా, ఈ ఇండియన్ ప్లాట్యూ అనేది యూరప్ కాంటినెంట్కి డాష్ అయింది. సో ఈ రెండు డాష్ అయితే ఏమవుతుంది, ఒక లేయర్ అనేది పైకి లేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు ఇలా గుద్దుకున్నాయి. మొత్తానికి పైన టాప్ లేయర్ ఏదైతే ఉంటుందో అది కాస్త హైట్గా వెళ్ళిపోతుంది. దాన్నే హిమాలయాస్ అంటారు. ఇప్పుడు ఈ రెండు స్ట్రైక్ అయితే మధ్యలో విరిగిపోయి చేసేది ఏమీ లేక ఒక ల్యాండ్ కింద ఇంకొక ల్యాండ్ పైన అనేది ఫామ్ అయింది. అలా పైన ఉన్న ల్యాండే హిమాలయాస్గా ఫామ్ అయినాయి. పైన ఉంటుంది, మళ్ళీ కిందకు వచ్చే లోపల స్లోప్ అనేది ఫామ్ అవుతుంది. స్లోప్ ఉన్నవంతా మొత్తానికి ప్లేన్స్, ప్లాట్యూస్గా ఇప్పుడు మనం వాటి మీద నివసిస్తున్నాం. పైన ఇప్పుడు హిమాలయాస్ అనేవి అలా ఫామ్ అయినాయి అనమాట. యూరోపియన్ ప్లాట్యూని మన ఇండియన్ ప్లాట్యూ స్ట్రైక్ చేసింది, మొత్తానికి హిమాలయాస్ అనేవి ఫామ్ అయినాయి. ఇక్కడితో ఆగిపోలేదు. పైన హిమాలయాస్ ఏవైతే ఫామ్ అయినాయో అది పూర్తి హైట్గా వెళ్ళిపోయినాయి. మనకు తెలుసు, మనం పైకి వెళ్తున్న కొద్దీ ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం అనుకుందాం. ఇక్కడ ఉన్న టెంపరేచర్ వేరే, టాప్ ఫ్లోర్లో ఉన్న టెంపరేచర్ వేరే. సో మనం పైకి వెళ్తున్న కొద్దీ కూల్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో హిమాలయాస్ అనేది ఊహనంతకంత పైకి వెళ్ళిపోయినాయి కాబట్టి అక్కడ టెంపరేచర్ అనేది చాలా తగ్గుతుంది. సో అక్కడ ఏమైందంటే గ్లేషియర్స్ అంటే ఐస్ అనేది ఫామ్ అయిందనమాట. ఈ ఐస్ అనేది నెమ్మదిగా కరుగుతూ రివర్స్ అనేవి ఫామ్ అయినాయి. ఆ కూల్నెస్కి ఐస్ అనేది ఫామ్ అయింది. ఆ ఐస్ కరిగి రివర్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. సో ఇక్కడ వాటర్ అనేది ఫ్రీగా ఆ కూల్నెస్ ద్వారా ప్రొడ్యూస్ అనేది. దీన్నే పెరినియల్ రివర్స్ అంటారు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు మనం వాడుకున్నా కానీ ఆ వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉన్నాయి ఆ గ్లేషియర్ కరిగిపోయే వరకు. సో మళ్ళీ ఆ టెంపరేచర్కి మళ్ళీ ఆ గ్లేషియర్ గడ్డ కడుతూనే ఉంటుంది. సో అలా అనమాట. కానీ మనం చేసే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆ టెంపరేచర్ అనేది కూల్నెస్ని మెయింటైన్ కాకపోతే ఐస్ అనేది మళ్ళీ ఫామ్ కాదు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ వాటర్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా కిందకు రావడం మొదలుపెట్టింది. కిందకు వచ్చి కింద ఉన్న బేసిన్స్ అంటే అక్కడ స్ట్రైక్ అయినప్పుడు విరిగిపోయింటాయి కదా కొన్ని, అలాంటి పార్ట్స్లో అలాగే కింద ఉన్న పార్ట్స్కి వాటర్ అనేది సప్లై చేయడానికి ఇవే కారణం. ఇలా వాటర్ అనేది వచ్చే కొద్దీ ఏవో ఒక పెద్ద స్టోన్ అడ్డం వచ్చి ఆ వాటర్ అనేది రెండు భాగాలుగా విడిగిపోతాయి. ఆ విడిపోతే ఒకటి దాన్ని ట్రిబ్యూటరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గంగా అనేది మెయిన్ సోర్స్, అంటే గ్లేషియర్ నుండి ఫామ్ అవుతాయి అన్నమాట గంగా వాటర్ అనేవి. అవి ఒక స్టోన్ ఏదో అడ్డం వచ్చో బెండింగ్ తీసుకోనో మళ్ళీ పార్ట్స్గా విడిపోతాయి కదా, వాటిని ట్రిబ్యూటరీస్ అంటారు. ఈ ట్రిబ్యూటరీస్ అనేవి ఇలా పెరినియల్ రివర్స్ వల్ల ఫామ్ అవుతాయి అన్నమాట. అలాంటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి గాగర్. ఈ గాగర్ అనేది గంగా నుండే ఫామ్ అయింది. గంగా రివరే అది కూడా, బట్ విరిగిపోయింది అనమాట. ఇలా విరిగిపోవడం వల్ల కూడా మనకు ప్లస్సే, ఎందుకంటే చాలా స్టేట్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. లేకపోతే ఒకే స్టేట్లోనే మొత్తం వాటర్ అనేది ఫ్లో అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. లేకుంటే మనం ముందు చెప్పుకున్నట్టు ఈ రెండు కాంటినెంట్స్ యూరప్వి ఇండియావి ఏవైతే మర్జ్ అయినాయో అప్పుడు కింద గ్రౌండ్ సర్ఫేస్లో ఉన్న అల్యూవియల్ సాయిల్స్ మొత్తం పైకి వచ్చేసినాయి. ఆ పైకి వచ్చేసినాయి, వాటర్ సోర్సెస్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఆ సాయిల్ ఏదైతే ఉందో వాటర్తో నాని ఆ వాటర్ తెచ్చిన పెబుల్స్ని అవన్నీ చేసి ఒక అగ్రికల్చర్కి పనికొచ్చి ఒక మంచి ల్యాండ్గా ఫామ్ అయింది. అంటే అక్కడ విత్తనాలు నాటకున్నా కానీ మంచి పంటలే పండుతాయి. అసలు వాటర్ అనేది వేయకున్నా కానీ దానికవే వాటర్ తీసుకుంటూ సన్లైట్ యూజ్ చేసుకుంటూ పెరగగలవు. అంతలా ఆ సాయిల్ అనేది డెవలప్ అయింది అనమాట. ఈ పెరినియల్ రివర్స్ అయిన వాటర్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్నో రాళ్లను గ్రావెల్ని తీసుకొని వస్తూ ఒక దగ్గర స్టాప్ చేస్తూ ఉన్నాయన్నమాట. అంటే పక్కనున్న గ్రావెల్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవి వాటర్లో మిక్సప్ అయి అలాగే కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒక ఒడ్డుకు అవన్నీ చేర్చిందనమాట ఆ వాటర్ అనేది. దీన్నే మనం బాబర్ అంటాం. ఇవన్నీ ఎలాగో పెబల్స్ గ్రావెల్స్ ఉంటాయి కాబట్టి ఒకదానికి ఇంకొక దానికి మధ్యలో చాలా గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్స్నే మనం పోరస్ ఇన్ నేచర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ బాబర్ అనేది పోరస్ ఇన్ నేచర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎన్నో రివర్స్ స్ట్రీమ్స్ అనేవి ఈ బాబర్ ప్రొడ్యూస్ చేయడానికి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ బాబర్ అనేది స్వాంపీ అండ్ మార్షీ రీజన్గా ఫామ్ అవుతుంది. దాన్నే తెరాయ్ అంటారు. టూ రివర్స్ మధ్యలో ఉన్న ల్యాండ్ని దోయబ్ అంటారు అనమాట. దోయబ్లో దో ఉంది, దో అంటే రెండు.
సో 2 రివర్స్ మధ్యలో బాగా నాని ఫర్టైల్ ల్యాండ్ గా ఫామ్ అయిన దాన్ని దోయబ్ అంటారు. సో ఇప్పుడు మనం మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అయిన హిమాలయాస్ గురించి, ఇండో గ్యాంగెటిక్ ప్లేన్ గురించి, పెనిన్సులర్ ప్లాట్యూ గురించి, కోస్టల్ ప్లేన్ గురించి, డెజర్ట్ గురించి, ఐలాండ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో హిమాలయాస్ గురించి, ఇండో గ్యాంగెటిక్ ప్లేన్ గురించి సగం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా సగం తెలుసుకోబోతున్నాం. ఆ వీడియో తయారైన తర్వాత ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇవ్వబోతున్నాను. దాన్ని క్లిక్ చేసి మీరు చూడగలరు. దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.